మీ అందరికీ ప్రభు నామమున వందనములు శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినమున మనం ఆలోచించేటువంటి అంశం అతి ప్రాముఖ్యమైనది. క్రైస్తవ సమాజాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి ప్రశ్న అదే దయ్యం పుట్టుక. సగటు మనిషి సంశయం కలిగి క్రైస్తవునికి వేసేటువంటి ప్రశ్న దయ్యం పుట్టుక. అర్థం కావట్లేదా? వినపడుతుంది? దయ్యం పుట్టుక. అక్క టైటిల్ అదే, దయ్యం పుట్టుక. ప్రియమైనటువంటి వారలారా, దయ్యాలు ఉన్నాయా? గతించిన తరాల వారిని, వృద్ధులైనటువంటి వారిని అడిగితే కొంత ఆలోచనలు పడతారేమో, కానీ ఈ అధునాతన యువతరమైనటువంటి వారిని అడుగుతున్నప్పుడు మాత్రం దయ్యాలు ఉన్నాయా అనేటువంటి మీమాంసలో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అసలు దయ్యాలు ఉన్నాయా లేవా అనేటువంటి సంశయంలో ఉన్నటువంటి నేటి పరిస్థితిలో దయ్యము పుట్టుక అనేటువంటి టైటిల్ పెట్టి పాఠమే చెప్పటము అనేటువంటిది ఆశ్చర్యపరిచేటువంటి విషయం. ఇకపోతే దయ్యాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే నేడు అనేకులు అనుకుంటున్నట్లుగా ఆ వికృత రూపాలలో ఉన్నాయా? అంటే నెత్తి తల వెంట్రుకలు విరబూసుకొని కూరలు బయటికి చాపి పాదాలు వెనుకకు తిప్పి కనుగుడ్లు ఎరుపు చేసి ఒక భయంకరమైనటువంటి వికటాట్టహాసం చేస్తూ భీతి గొలిపేటువంటి ఆ దృశ్య రూపములో దయ్యాలు ఉన్నాయా? ఇకపోతే ఈ లోకములో ఈ ప్రకృతిలో దేవుడే సమస్తము అనబడుచున్నటువంటి ఈ లోకంలో, లేదా దైవ ప్రభావమే నిండుకున్నటువంటి ఈ లోకములో దయ్యం ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది? ఎలా పుట్టింది? ఎలా ఈ ప్రజలను ఇబ్బంది పెట్టగలుగుతున్నది? అర్థమవుతుందండి? దేవుడే సమస్తమైన ఈ లోకములో దయ్యమునకు అవకాశం ఎలా వచ్చింది? అంటే అది ఎలా పుట్టింది? ఎలా ఈ ప్రజలను ఇబ్బంది పెట్టగలుగుతున్నది? ఇది ఒక అన్యుడు క్రైస్తవుడికి వేసేటువంటి ప్రశ్న. నాకు కూడా ఎదురైనటువంటి ప్రశ్న. పిల్లరా, ఇలా ఈ సంశయాత్మకమైనటువంటి ఈ సంగతికి
సర్వేశ్వరుడైనటువంటి దేవుణ్ణి సమాధానం చెప్పమని అడుగుదాం. అందుకు గాను మొదటగా మనలను, మన పూర్వోత్తమును, మన పట్ల దేవునికి ఉన్నటువంటి సంకల్పమును, మనస్సును ఒకసారి పునర్విమర్శన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ మనం పాఠాల రూపంలో విన్నటువంటివి. అందును బట్టి మన పట్ల దేవునికి ఉన్నటువంటి సంకల్పము ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం రివ్యూ చేసుకోగలిగితే, మీరంతా ముక్త కంఠంతో చెప్పాలి. రెఫరెన్స్ నేను ఇస్తాను, అందులో ఉన్నటువంటి విషయాన్ని మీరందరూ ముక్త కంఠంతో చెప్పాలి. ఒక అక్షరం వెనక కాకూడదు, ముందు కాకూడదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు బాగా పరిచయం ఉన్నటువంటి వచనం మీకు. అది ఏంటక్కడ దేవునికి ఉన్నటువంటి సంకల్పం? చదవకు అందులో ఉన్నటువంటి విషయం ఏంటో. సరే, జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసునందు, ఇదంతా ఓకే. అందులో ముఖ్యమైన 3 విషయాలు ఉన్నాయి. సీక్వెన్సీలో చెప్పాలి. నాకు పిల్లలు కావాలి, వారు నా కోసమై ఉండాలి. వెరీ గుడ్. వారు పరిశుద్ధులను నిర్దోషులనై ఉండాలి. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. నాకు పిల్లలు కావాలి. సరే ఆలోచించండి. నాకు స్నేహితుడు కావాలండి, నాకు తప్పనిసరిగా ఒక స్నేహితుడు కావాలి. నా ఆలోచనలు పంచుకోవటానికి, నా మనసు విప్పి మాట్లాడుకోవటానికి, నన్ను అర్థం చేసుకునే, నాకు సహాయం చేసేటువంటి ఒక స్నేహితుడు కావాలి. ఆ స్నేహితుడు ఎవరో కాదు, ఫలానా శ్రీకాంతే కావాలి అని నేను అన్నప్పుడు ఒక భావన ఏర్పడుతుంది. స్నేహితుడు కావాలి అనేటువంటి ఆ కోరిక ఎంత బలీయంగా ఉంది అన్నయ్యకి. అందున పోయి నేను కావాలని కోరుకోవటం అన్న ఇది నిజంగా ఆశ్చర్యపరిచేటువంటి విషయం. అసలు నేను కలలో కూడా ఊహించలేదు. ఏమండి, అప్పుడప్పుడు పిల్లల్ని అడుగుతూ ఉంటాం, తమాషాకే అడిగిన తర్వాత ఆ విషయాన్ని విడిచిపెట్టాం. మదిలో 1-2 సార్లు తలపూస్తూ ఉంటాం. ఒరే నీకు చెప్పరా, నీకు మమ్మ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా అని అంటాం. ఆడు పుట్టుకుని ఏదో ఒకటి చెప్పేస్తారు. మన పేరు చెప్తే పొంగిపోతాం. మనల్ని కాకుండా మరెవరిని చెప్పినా లోన ఏదో చివిక్కుమంటుంది. అంటే నేనంటే ఇష్టం లేదా వీడికి, నేనంటే ఇష్టం లేదా అంటే చూడండి, మనము ఇష్టము అని అన్నప్పుడు మనలో ఆ మనస్సు ఎలా ఉప్పొంగుతుందో చూడండి. ఇష్టము లేదు అని అనేసరికి పాల పొంగు చల్లారిపోయినట్టుగా ఎలా మనస్సు చివుక్కుమంటుందో చూడండి. అలాగే
ఉన్నతోన్నతుడైనటువంటి ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు, లోక రక్షకుడు, దేవాది దేవుడు, మహోన్నతుడు, మహాదుర్గము, మహాఖేడము, అలాంటి దేవుడు, అతనికి సమానులు ఎవరు లేరు సుమా, అతనికి సమానులు ఎవరు లేరు. ఎవరికి అందనటువంటి, ఎవరు సమీపించలేనటువంటి, ఎవరు చూడనటువంటి, ఎవరు మాట్లాడలేనటువంటి ఆ మహానీయుని మనస్సులో నీ ఉన్నావంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి, ఎంత గొప్ప విషయం. అసలు మనం ఆయన గురించి ఆలోచించామో లేదో కానీ కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే ఒక రమేష్, ఒక జనార్దన్, ఒక మోజెస్, ఒక శ్రీకాంత్, ఒక చిరంజీవి, ఒక లాజరు, ఒక శివ, ఇంకా మీ పేర్లు తెలుగుతాం, జ్ఞాపకం రావట్లేదు. ఇలా మనందరి పేర్లు ఆయన హృదయములో ఉన్నవి అనంటే, ఏమండి, మనమందరము ఆయన హృదయములో ఉన్నాము అనంటే, ఆయన ఆలోచనలలో, ఆయన తలంపులలో, ఆయన జ్ఞాపకాలలో, ఆయన ప్రణాళికలలో మనము ఉన్నాము అనంటే ఎంత గొప్ప విషయం అండి అది. దీనికి సాటి మరొకటి ఏది లేదు. ఏమండి, ఇంతకంటే గొప్ప విషయం మరొకటి లేదు, ఇంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు, ఇంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు. పిల్లరా, ఒక కోడి పిల్ల కోడి రెప్ప కింద ఉంటేనే ఎంతో సెక్యూరిటీ ఫీల్ అవుతుంది. అది మా అమ్మ దగ్గర ఉన్నాము అని ఫీల్ అవుతాయి అవి. మేము మా అమ్మ దగ్గర ఉండగా మాకేంటి భయం? గద్ద, డేగ, పిల్లి, మరొకటి ఏది వచ్చినా మాకే భయము లేవు అనేటువంటి నిబ్బరముతో నిద్రపోతాయి హాయిగా. అవునా? అలాంటప్పుడు ఎదురే లేనటువంటి మహానీయుడు, ఏమండి, అలాంటి అతడి హృదయములో లోన ఏమండి, ఆయన హృదయములో నీకొక స్థావరము ఉన్నది అనంటే అదెంత పదిలమైనది. ఏమండి, అదెంత పదిలమైనది. అక్కడికి వెళ్ళగలగలిగే వాడెవడు? అక్కడ మనలను తాకగలిగేటువంటి వాడెవడు? ఏమండి, అక్కడ నుండి మనల్ని లాగగలిగేటువంటి వాడెవడు? అక్కడ మనల్ని నష్టపరచాలనో పడగొట్టాలనో, ఏమండి, మన గురించి కుయుక్తి కుట్రలు పన్ని మన మీద తంత్ర ప్రయోగములు చేయగలిగేటువంటి వాడెవడు? ప్రియులరా, అంతటి ఉత్తమమైన ఉన్నతమైన సేఫ్ జోన్ అంటాం మనం దాన్ని. ఏమండి, ఆ గొప్ప స్థలములో మనకు స్థానముని ఇచ్చాడు. అలనాడు అనుకున్నటువంటి దేవుడు ఆదాము మొదలుకొని తరతరాలుగా ఎంతో మందిని ఈ లోకములోనికి పంపించాడు. ఈ 21వ శతాబ్దములో 2014వ సంవత్సరములో ఈ జూన్ మాసములో ఈ 12వ తారీఖున ఈ సాయంకాలము 7:15 ఏమండి 8 అవుతుంది. 8 గంటలకి ఇక్కడ కూర్చున్నాము అనంటే అందులో ఎవరి ఆలోచన ఉంది?
ఎవరి ఏర్పాటు ఉంది, ఎవరి ప్రణాళిక ఉంది, ఎవరి నడిపింపు ఉంది, ఎవరి కృప ఉంది, ఎవరి దయ ఉంది, ఎవరి ప్రేమ ఉంది, ఎవరి వాత్సల్యత ఉంది. ప్రియులారా, మనకు చాలా ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. అదే చెప్పుకున్నాం, ఆయన హృదయములో మనకు చోటు. ఈ భూమి మీద బంగారు గుడులు కట్టిన, వజ్రములతో అలంకరించి, అందులో బంగారపు సింహాసనం వేసి, అందులో నిన్ను కూర్చుండబెట్టి పాలాభిషేకం చేసి 10 మంది నీకు కాపలా ఉన్నా దానికది సాటి కానే కాదు. సాటి కానే కాదు. ప్రేమనటువంటి వాళ్ళారా, అలా దేవుడు మనలను స్వాస్థ్యముగా భావించినటువంటి తాను అంత గొప్ప స్థానమును ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు తెలుసా? ఒరే, నువ్వు నా భాగం, నా పిల్లలు నా భాగం, నా అంశ, నాలో నుండి వచ్చినటువంటి వారు, నాలో నుండి పంచుకొని పుట్టినటువంటి వారు, నా ప్రతిరూపం, నా ప్రతిబింబం. నన్ను నేను ఎలా ఉన్నానని చూసుకోవాలంటే నా పిల్లలను చూస్తే చాలు. ఈ నా పిల్లలే నా ప్రాణము అన్నట్టుగా భావించాడు ఆయన. ఏమండి, లోకములో మనము కాక ఆయనకి ఇంకెవరున్నారండి? ఏమండి, మనల్ని కాకుండా ఆయన ఇంకా ఎవరిని కోరుకున్నాడండి? ఏం కోరుకున్నాడు? పిల్లలమైన తనకి పిల్లలమైన, ఆస్తులైన, ఐశ్వర్యములైన, తనను లాలించేవారైనా, ప్రేమించేవారైనా ఎవరో కాదండి, మనమే. తన మనస్సును ఎరిగి తన ఇష్టాన్ని నెరవేర్చి తనను సంతోషపరిచేవారమైన మనమే. తన ఆలోచనలు మనమే, తన లోకం మనమే. ఏమండి, తన జీవితం మనమే. మనము లేక ఆయన లేడు. మనము లేకుండా ఆయన ఉండలేడు. విడిచిపెట్టలేడండి ఆయన. తల్లడిల్లిపోతాడు. ఎంతగా తల్లడిల్లిపోతాడంటే, ఒక గొల్లవాడు తన గొర్రె తప్పిపోయినప్పుడు గొర్రెలన్నీ విడిచిపెట్టి ఆ గొర్రెను వెతికేంత వరకు ఎంతగా వెతుకుతాడో, అది దొరకనంత వరకు ఎంత తల్లడిల్లిపోతాడో, తన కుమారుడు తనకు దక్కేంత వరకు దేవుడు అంతగా తల్లడిల్లిపోతాడు. పిల్లరా, అంత గొప్పగా మనల గురించి ఆలోచన కలిగినటువంటి ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమని అనంటే, రోమపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 16వ వచనము ఏమంటాడు చూడండి. మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్ముడు తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం దేవుని పిల్లలమని చెప్పుచున్నాడు. మనము దేవుని పిల్లలము. మనము పిల్లలమైతే వారసులం. మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం. ఏమండి, దేవుని వారసులం. ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య వారసులం కాదు. ఏమండి, చాలా మంది అప్పుడప్పుడు నిర్వేదంతో చెప్పుకుంటూ ఉంటారు, నేను ఈ దరిద్రపు కొంపలు ఎందుకు పుట్టానురా బాబు, తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి వస్త్రం ఉండదు, చదువుకుందాం అంటే డబ్బులు ఉండవు,
డబ్బులున్నవాడి ఇంటిలోనో పుడితే బాగుండు అని ఓ సినిమా స్టార్ గురించో, లేదంటే ఒక ఆటగాడి గురించో, ఒక రాజకీయవేత్త గురించో ఆలోచిస్తూ ఉంటారు, ఒక వ్యాపారవేత్త గురించో ఆలోచిస్తూ ఉంటారు. అంబానీ కుటుంబంలో పుడితే ఎంత బాగుండు, ఎంత బాగుండు, ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. అంబానీ కుటుంబంలో పుడితే ఎంత బాగుంటుందండి. అపార్ట్మెంట్లో విలాసవంతమైనటువంటి జీవితం జీవిస్తావు కావచ్చు, కానీ మరణించి ఒక్క క్షణములోనే నరకమునకు జారిపోతావు. అంబానికి ఇక్కడ సుఖముంది, మరణిస్తే దుఃఖం కాచుకొని ఉంది, మరణిస్తే దుఃఖం కాచుకొని ఉంది. అబ్రహాం చెప్పాడు కదా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అయితే ఇప్పుడు నీవిక్కడ కష్టము అనుభవిస్తున్నావు. అంటే వీరికి వారసులైతే ఏముందండి, బోడి, కొద్ది కాలం సుఖం, ఆ కాలం ఆ తదుపరి అనంతకాలం నరకం, వేదన, బాధ. అది తీరనిది, అది తీరనిది కాదు. కాదు, ఇలాంటి సామాన్యులకి మనం వారసులం కాకూడదు. కానే కాం. ఉన్నతోన్నతుడు ఉన్నవాడు, ఏమండి, ఉండబోయేటువంటి లోకములో ఉన్నటువంటి వాడు తనకు వారసులమైతే చూడండి, ఈ ప్రకృతి సంపద ఎంత, దీనికి ఓనర్ ఎవరు చెప్పండి మీరు? రియల్ ఓనర్ ఎవరు? గాలి జనార్దన్ రెడ్డా, జగన, జయలలిత? ఎవరండి ఓనర్లు? దేవుడు. ఈ లోకానికి రియల్ ఓనర్. మరి పరలోకానికి ఆయనే అసలైన ఓనర్. ఇప్పుడు చెప్పండి, ఎన్ని పత్రాలుంటే మాత్రం ఏం లాభం చచ్చిన తర్వాత? ఎన్ని పత్రాలుంటే మాత్రం ఏం లాభం? ఎవడు ఉన్నా లేకున్నా, అవునన్నా కాదన్నా, ఎప్పటికీ ఇప్పటికీ మరెప్పటికైనా శాశ్వతమైన ఓనర్ దేవుడు, యజమాని, శాశ్వతమైనటువంటి యజమాని దేవుడు. అతనికి వారసులమైతే ఆయనకంటూ ఏదైనా ఉంటే దానంతటికీ శాశ్వత వారసులం మనం. దానంతటికి శాశ్వత వారసులం. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తికి వారసుడైనటువంటి జగను ఎన్ని రోజులు అనుభవిస్తాడండి? ఎన్ని రోజులు అనుభవిస్తాడు? ఇప్పుడు 40-45 ఉండొచ్చు, ఇక మిగిలినవి 35-40 కదా. ఇంకా తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. విడిచిపెట్టి వెళ్ళిపోయేది మనకెందుకండి? వద్దు బాబు, అది మనకొద్దు. శాశ్వత కాలం మనకు ఉండేది కావాలి, శాశ్వత కాలం ఉండేది కావాలి. ప్రియులారా, కొద్ది కాలము ఉండటానికి కావలసినటువంటి దాన్ని ఇచ్చాడు. ఇదిగో శాశ్వత కాలము ఉండబోయేటువంటి దాన్ని కూడా మనకు ఇచ్చాడు. చూడండి మీరు ఒకసారి హెబ్రీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. వాని పాదముల కింద, ఎవని పాదముల కింద? ఎవని పాదముల కింద? ఎవని పాదముల కింద? భక్తులు దేవుడు కలిసి కూడవరకుని మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. భక్తుడు అంటున్నాడు, వాని పాదముల కింద, వాని పాదముల కింద, లాజరు గారి పాదముల కింద అంతా ఉంచితివని అంటున్నాడు. వాని పాదముల కింద అంటే ఎవరి సందర్భం ఏంటనుకుంటున్నారు మీరు? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు? ఎక్కడ మీదికి వెళ్ళండి,
ఎవరి గురించి మాట్లాడుతున్నారు? చదవండి అయ్యా. దొరకలేదా? ఏమండి? ఆరో వచనములు అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుతున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు అని అంటూ వాని గురించి మాట్లాడుతున్నాడండి 8వ వచనంలో. 7వ వచనం చివరి మాట చూడండి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. శరీర నిర్మాణం ఎవరి చేతి పని? ఎవరి చేతి పని అండి? శరీర నిర్మాణం ఎవరి చేతి పని? కుమారాయనగా? పిల్లరా, దేవునిది, దేవుని చేతి పని. అది యోబు 10లో ఉంటుంది, మీరు ఇంటికెళ్ళి చూడండి. దేవుడు తన హస్తముల ద్వారా నిర్మించేను. అవును. ఇక ఈ ప్రకృతి ఎవరి చేతి పని? దేవుడి చేతి పని. దేవుడి చేతి పని అయినటువంటి ఈ శరీరము, ఈ ప్రకృతి అంతటి మీద ఎవరికి అధికారం ఇచ్చాడు అని అంటున్నాడు? వానికి అనగా దేవుని కుమారునికి అధికారం ఇచ్చితివి. ఇంకేమంటున్నాడు? ఆయన వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోబరిచినప్పుడు వానికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. దేవుడు చేసిన సమస్తమును లోబరిచాడు గనకనే ఒక సింహాన్ని లోబరుచుకుంటున్నాడు, ఒక ఏనుగును లోబరుచుకుంటున్నాడు, ఒక పులిని లోబరుచుకుంటున్నాడు, ఒక పక్షిని లోబరుచుకుంటున్నాడు, ఒక వృక్షాన్ని లోబరుచుకుంటున్నాడు, ఒక భూమికి డ్రిల్ చేసి లోనికి వెళ్ళగలుగుతున్నాడు, సముద్రమును ఈదగలుగుతున్నాడు, అంతరిక్షంలోనికి ప్రయాణించగలుగుతున్నాడు. లోబరిచాడు గనుక ఆయనే గనక లోబరచకపోతే చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత గొడ్డలి పట్టితే ఎవడివిరా నువ్వు అన్నదనుకో, గుండె దడేలు అని అక్కడే ఆగిపోతుంది. అదేంటి చెట్టు ఇలా అంటుందని, అదేనా? అవును. వేటకెళ్ళిన తర్వాత జింక పిల్లనో తుప్పి పిల్లనో వేటాడడానికి నువ్వు వెళ్తే, ఇప్పుడు నువ్వు బాణం పట్టుకుంటే అది పారిపోతుంది, నిన్ను చూస్తే అది పారిపోతుంది. పారిపోయే అది ఎదురు తిరిగి నిన్ను రక్కి కొరగటం ప్రారంభించింది అనుకోండి, నువ్వు కత్తితో కొట్టినా బుల్లెట్తో పేల్చినా ఏమండి నరకబడటం లేదు, బుల్లెట్ దిగటం లేదనుకోండి, ఏం చేస్తావు? నువ్వు నరికితే మెడ నరకబడలాగున్నా నిర్మాణం చేశాడు, నువ్వు పేలిస్తే తూట దిగులాగున్నా నిర్మాణం చేశాడు, కనుక నువ్వు దాన్ని బెదిరించగలుగుతున్నావు. దానికే గనక ఏమండి ఈరోజు మన వాళ్ళు వేసుకుంటున్నట్టుగా రక్షణ కవచం, ఉక్కు కవచం వేసుకుంటున్నట్టు కదా, బుల్లెట్ ప్రూఫ్. జింక పిల్లకి గనక బుల్లెట్ ప్రూఫ్ బాడీ ఇచ్చుంటే ఏం చేసేవాడి? ఆయన సమస్తమును లోబరిచాడు. ఇదేనా? ఇంత మాత్రమేనా? కాదండి. ఏమండి, లోకములో సమస్తమును లోబరిచాడు గనుకనే పూలు తెంపుకుంటున్నావు, కాయలు తెంపుకుంటున్నావు, ఫలాలు తెంపుకుంటున్నావు, ఏమండి ఆకులు తెంపుకుంటున్నావు, కొమ్మలు నరుక్కుంటున్నావు, ఏమండి గొర్రెను కోచుకుంటున్నావు, కోడిని కోచుకుంటున్నావు, వరిని కోచుకుంటున్నావు, పలావు వండుకుంటున్నావు, తింటున్నావు. ఈ విధంగా నీవు అనుభవించగలుగుతున్నావు. ఇది మాత్రమే కాకుండా ఇంకేమి లోబరుస్తున్నాడంటే చూడండి, 5వ వచనంలో చూస్తే, 5వ వచనంలో మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును, రాబోవు లోకం అంటే ఏ లోకం? కలియుగాంతం జరిగిన తర్వాత మళ్ళా పుట్టే భూలోకం అనుకుంటున్నారా? కాదు, పరలోకం. మనం మాట్లాడుకునేది అదే కదండి.
మనం మాట్లాడుకున్నటువంటి ఆ పరలోకమును దూతలకు లోబరచలేదు, మరెవరికి లోబరిచాడు? అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్పి ఆ 7వ వచనములో కిందికి వచ్చేసరికి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. పరలోకం ఎవరి చేతి పని? దేవుని చేతి పని. దాని మీద కూడా అధికారం ఎవరిదట? దాని మీద కూడా అధికారం ఎవరిదట? మనదే. నువ్వేమనుకుంటున్నావు? ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత, ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత ఎండి గారు కూర్చున్నటువంటి కుర్చీని చూసి మనం అందులో ఎప్పుడు కూర్చుంటాము అని అనుకుంటాం. ఇంకో మాట చెప్పుకుంటే అసలు మనం అందులో కూర్చొని యోగ్యం భాగ్యం మనకు లేదు అని అనుకుంటా ఉంటాం కదా. ఆఫ్టర్ ఆల్ ఇంకా చేయండి, కుర్చీల కోసం కొట్టుకునే వాళ్ళు ఎంతమంది, ఎవరెవరు మనకు కనబడేది? అవునా? సర్పంచ్, కార్పొరేటర్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మేయర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రధాని, రాష్ట్రపతి. అవునా? 5 సంవత్సరాల కుర్చీ కోసం ఎన్ని కొట్లాటలో, ఎన్ని రాజకీయపు ఎత్తుగడలో. పిల్లరా, ఈ కుర్చీలు 5 సంవత్సరాలు. ఆ తర్వాత నాకు ఇక్కడే కూర్చోబుద్ధి అవుతుందనంటే లాగి పడేస్తారు సిబ్బంది వచ్చి. చూస్తున్నారు కదా మీరు, క్వార్టర్స్ ఖాళీ చేయండి అని అంటారు ముందు. లేట్ చేసామనుకో వాళ్ళే వచ్చి తీసుకొచ్చి బయటపడేస్తారు. పోరప్పు అని దాని అర్థం. అంతేనా? దాని అర్థం ఏంటండి? తీసుకొచ్చి బయటపడేశారంటే జరబోనాయన అని పూలదండ వేసినట్ట కాదు, పోరప్పు ఇంకెన్ని రోజులు పడి ఉంటావు అని అర్థం. పిల్లరా, ఇది కాదు. చెప్పుకుంటున్నాం కదా, దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నవాడు. దేవుడు కూర్చునే సింహాసనం అది శాశ్వతమైనది. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు నా పిల్లలు అనబడుచున్నటువంటి మీరందరూ నా వారసులు. నా వారసులైనటువంటి నా పిల్లలకి నేను ముచ్చటపడి నా సింహాసనాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని అంటున్నాడు. నా సింహాసనం అదే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. తనతో పాటు తన సింహాసనంలో కూర్చుండబెట్టుకుంటానంటున్నాడండి. ఇంకేం కావాలి? తన సింహాసనంలో కూర్చుంటావు, తన పక్కన కూర్చుంటావు, తనతో పాటు సంతోషిస్తూ ఉంటావు, తనతో పాటు సమాధానముగా ఉంటావు, తనతో పాటు సదాకాలం ఉంటావు. ఇంతకంటే గొప్పదేముంటుందండి? ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? ఇంతకంటే గొప్ప జీవితం ఏముంటుంది? మీరేం కోరుకుంటున్నారు? ఇంకా మీరేం కోరుకుంటున్నారు? ఇంతకంటే గొప్పది ఏం కోరుకుంటున్నారు మీరు? పిల్లల, బంగారము, వెండి, డబ్బులు, ఈ యొక్క ఇండ్లు, భూములు, ఇవన్నీ కోరుకుంటున్నారా? ఇవి చాలా అల్పమైనవి. ఎంత అల్పమైనవో చెప్పనా? ఎంత అల్పమైనవనంటే క్రీస్తు యేసు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా బూడిదైపోతాయి. బూడిదెవడికి కావాలండి? బూడిదెవడికి కావాలి? వద్దు.
పరలోకం అదెంత గొప్పది, అదెంత గొప్పది ఏమండి. 12 గుమ్మములు అవి బంగారం మైమరుతో తొడగబడినవి, లేపనం చేయబడినవి, వజ్రములు రత్నములు వైడూర్యములు పొదగబడినవి, చిత్రంగి పని చేయబడినవి అని అంటుంటే అక్కడ కూడా బంగారం వజ్రాలు వైడూర్యాలు ఉంటాయనుకుంటున్నారా? నీకు తెలిసింది అదే కాబట్టి అలంకారప్రాయంగా ఆ భాషలో చెబుతున్నాడు. కానీ అక్కడ ఉండబోయేటువంటిది ఇప్పటి వరకు మనుషుడు చూడలేదు, మనిషి చెవికి వినబడలేదు, వాడు ఊహించను కూడా ఊహించలేదు. మరి బంగారం ఏంటి వజ్రం అంటే ఊహించవచ్చు కదండి, అది ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఊహించలేదు, వినబడలేదు, చూడలేదు, ఊహించలేదు అని అంటే అమ్మో అది ఎలాగుంటుంది, అది ఎలాగుంటుంది, అది ఎలాగుంటుంది పిల్లరా. వజ్రాలతోటి బంగారంతో పొదిగిందే మనకు ఒక అద్భుతంగా కనిపిస్తుంది అనిపిస్తుంది. అలాంటిది వీటికంటే ఉన్నతోన్నతంగా అలంకరించబడుతున్నటువంటి ఆ పరలోకం ఇంకెంత గొప్పగా ఉండాలి, ఆ అనుభూతి ఎలా ఉంటుంది, దాన్ని వర్ణించగలమా? దానికి మన యొక్క మాటలు ఉన్నవా? దానికి లిపి ఉందా? పదాలున్నాయా? పిల్లరా, అంత గొప్ప లోకంలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఆ లోకమే అంత గొప్పదైతే అందులో దేవునికి ఉండే సింహాసనం ఇంకెంత గొప్పది. అందులో నువ్వు కూర్చుండబోతున్నావంటే నీ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది. ఇంకా ఆకలిలో లేని లోకమది, దాహము లేని లోకమది, రోగము రొష్టులు నొప్పులు ఈ బాధలు ఉండవు. సంతోషం సమాధానం, సంతోషం సమాధానం నిత్యము అలాగే ఉంటే బోరు కొడుతుంది కదండి అని అనుకోకండి ఏమండి పిల్లరా. అదే నిజమైతే దేవుడు ఇన్నాళ్ళు ఉండలేడు అక్కడ. అదే నిజమైతే అవునా, అలాంటి వాతావరణంలో రోజు ఉంటే బోరు కొడుతుంది కదా అని మీరు అనుకుంటుండొచ్చు. అదే నిజమైతే ఇన్ని కోట్ల సంవత్సరాలు ఉండే దేవుడు మాత్రం అలా అక్కడ ఎలా ఉండగలడు? ఉండలేడు. ఉండగలుగుతున్నాడు అనంటే అది విరక్తి కలిగేది కాదు ఏమండి, అది బోరు కొట్టేది కాదు. ఉన్న కొద్దీ ఉండాలనిపించేది, ఉన్న కొలది ఉండాలనిపించేటువంటి లోకం అది. అలాంటి లోకము మనకిస్తానంటున్నాడండి, అలాంటి లోకం మనకిస్తానంటున్నాడు. ఆ లోకం ఎప్పటి నుండి ప్రిపేర్ చేయబడుతుందో తెలుసా? ఒక మాట చూస్తారా, ఎప్పటి నుండి ప్రిపేర్ చేయబడుతుందో? మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. వెళ్ళండి, ఆక్యుపై చేయండి. మీకోసమే సిద్ధపరచబడింది, మీకోసమే సిద్ధపరచబడింది. ఎప్పటి నుండి సిద్ధపరచబడిందట? లోకం పుట్టినది మొదలుకొని. అంత ఉన్నతమైనటువంటి లోకం అండి. అక్కడ మనకు స్థలం సిద్ధపరచబడుతున్నది. డబ్బులు రెడీ చేసుకుంటున్నారా? డబ్బులు రెడీ చేసుకుంటున్నారా? ఇవ్వాలి, అనుభవించాలి కాదండి. తన అమూల్యమైనటువంటి ప్రేమ చేత ఉచితముగా మనకి అనుగ్రహిస్తున్నాడు. ఇది మన విషయమై దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన. రైట్. ఇకపోతే దేవదూతలు అనబడేటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు, పరలోకములోను
ఉన్నారు. వారి విషయమే చెప్పబడినటువంటి కొన్ని మాటలు మనం చూడగలిగినట్లయితే హెబ్రీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అని దూతలలో ఎవనితోనైనను, అది మికాయేలుతోనైనా సరే గబ్రియేలుతోనైనా సరే ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పేనా. తన కుమారుని గురించి అయితే ఏమని చెప్పాడట? నువ్వు నా కుమారుడో బిడ్డ, నువ్వు నా కొడుకు, నాలో నుండి వచ్చినటువంటి వాడు, నా భాగము అని చెప్పాడు. మన విషయం ఏం చెప్పాడు? మన విషయం ఏం చెప్పాడు? ఇందాక చదువుకున్నాం రోమపత్రికలో, మనం పిల్లలం, వారసులం అని చెప్పాడు. ఇంకా చాలా సందర్భాల్లో చెప్తాడండి. ఆ కొరింథీ పత్రిక 2వ పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనం రాసి పెట్టుకోండి, తర్వాత చూడండి. అక్కడ మీరు నా కుమారులను కుమార్తెలునై ఉన్నారు అని అంటాడు. కుమారులను కుమార్తెలునై ఉన్నాడు అని అంటాడు. యేసుప్రభు విషయం ఏమని చెప్తున్నాడు? నీవు నా కుమారుడవు. యేసు మాత్రమే కుమారుడా? మనం కాదా? ఒక యేసు నోట వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మాట అండి. మన రోమపత్రికలో చదువుకున్నట్లుగా మనం క్రీస్తు తోడి వారసులం అని అన్నాడు. చూడండి, క్రీస్తు తోడి వారసులం అని అన్నాడు. క్రీస్తుకి ఈర్ష్య లేదండి. మీరు నాతోడి వారసులు, మీరు నాతో పాటుగా పరలోకం వస్తారు, నేను కూర్చున్న కుర్చీనే మీకు ఇస్తాను. అలా ఆయనతో పాటు అన్నింటా సమానమన్నట్టుగా పలుకుతున్నటువంటి మాట, ఒక అద్భుతమైనటువంటి మాట. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో మధ్యలో నుండి చదవండి. నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని యుద్ధకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పాను. అంటున్నాడు, నేను ఎక్కడికి పోతున్నానంటే నా తండ్రి యుద్ధకు వెళుతున్నాను అనట్లేదు అక్కడ. నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా అక్కడికి పోతున్నాను నేను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా తండ్రి యుద్ధ నాకెంత హక్కు అయితే ఉందో మీకు అంతే ఉంది. నేను ఎలాగనైతే వారసుడునో మీరును అలాగనే వారసులు. నేను ఎలాగనైతే సింహాసనంలో కూర్చుంటానో మీరును కూర్చుంటారు. సమానం, అందరం సమానం. పిల్లరా, క్రీస్తు యేసు మనసు ఎంత మంచిదండి, ఎంత మంచిది. అలా క్రీస్తుతో చెప్పినట్లుగా, మనతో చెప్పినట్లుగా దేవదూతలతో చెప్పలేదు. మరి వాళ్ళ గురించి ఏమని చెప్పాడు? 14వ వచనం. వీరందరూ, దేవదూతలందరూ, వీరందరూ అంటే ఎవరందరూ అనేటువంటి విషయం మీకు తెలవాలంటే 13వ వచనంలోని చివరి మాట. 13వ వచనంలోని చివరి మాట. ఇంతసేపా? అని దూతలలో ఇప్పుడు దొరికింది అనే నీకు? అని దూతలలో ఎవరి గూర్చి అయినను ఎప్పుడైనా నువ్వు చెప్పేనా అంటే సందర్భం ఎవరి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు? దూతల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. వీరందరూ అంటే ఎవరందరూ అన్నమాట? దూతలందరూ. వెరీ గుడ్. దూతలందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అని అన్నాడు. సేవకులైన ఆత్మలు. వారు సేవకులు. సేవకులు అంటే తెలుసు కదండి, సర్వెంట్స్, పనివారు. ఎవరికి? దేవుని పిల్లలమైనటువంటి మనకు
మనకి సేవకులు. దేవునికి సేవకులు, మనకి సేవకులు. వాళ్ళ దృష్టిలో ఆయన పెద్దబాబు, మనము చిన్నబాబు. అవునా? మనందరికీ సేవ చేసేటువంటి వారు దేవదూతలు. సేవ చేయాలి. మరి ఎలా సేవ చేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ మనకి అని అంటే 7వ వచనం చూడండి. 7వ వచనం, తన దూతలను వాయువులను గాను సేవకులు అంటున్నాడు చూడండి. మళ్ళీ సేవకులను అగ్ని జ్వాలలను గాను చేసుకునివాడు ఆయనే అని దూతల గురించి చెప్పుచున్నాడు. చాలు 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 చాలు. తన కుమారుల గురించి ఎంత గొప్ప చెప్తున్నాడో తర్వాత ఉంది. డీటెయిల్డ్గా మీరు దాని ఆ విషయాన్ని పూర్తి అవగాహన చేసుకోవాలంటే ఆ అధ్యాయం మొత్తం చదవండి, బాగా అర్థమవుతుంది మీకు. తన దూతల గురించి అయితే ఏమని చెప్తున్నాడు? నా పిల్లలైనటువంటి వారికి, రక్షణ పొందబోయేటువంటి వారికి సేవ చేసేటువంటి సేవకులైన ఆత్మలు. దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని